అందుకే ఆ తల్లి చేత ఆరాధింపబడ్డాడు. తరువాత అక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళల్లో తహసీల్దారుగా వెళ్ళినటువంటి వారు రామదాసు గారు. ఆయన కంచర్ల వారి కుటుంబంలో జన్మించారు. కంచర్ల వారు 6000 నియోగి బ్రాహ్మణులు, ఆత్రేయ సగోత్రీకులు. అటువంటి కంచర్ల కుటుంబంలో 6000 నియోగుల బ్రాహ్మణ కుటుంబంలో జన్మించినప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు ఆయనకి పెట్టినటువంటి పేరు గోపరాజు అని పెట్టారు. వాళ్ళ నాన్నగారి పేరు లింగన్న శాస్త్రి. ఆయన కొడుక్కి పెట్టినటువంటి పేరు గోపరాజు. గోప అంటే రహస్యం. రహస్యాన్ని దాచుకోగలిగిన వాడు. ఏది రహస్యం ఈ ప్రపంచంలో? ఒక్కటే రహస్యం. ఏమిటి రహస్యం అంటే మంత్రం ఒక్కటే రహస్యం. గురువుగారు ఏ మంత్రాన్ని ఉపదేశం చేశారో ఆ మంత్రాన్ని చెప్పకూడదు. నాకు ఈ ఉపదేశం ఉంది అన్నమాట ఎవరితో చెప్పకూడదు. మంత్రాన్ని మనసులో దాచుకుని మంత్రాన్ని జపం చేసిన వాడికి మంత్రాధిష్టాన దైవము యొక్క అనుగ్రహం కలుగుతుంది.